రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు దిగాడు. దూకుడుగా ఆడిన అతడు 16 బంతుల్లో 30 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే సీఎస్కేకు మాత్రం ఓటమి తప్పలేదు. దీంతో ధోనీ మరీ లోవర్ ఆర్డర్ దిగువన రావడంపై సోషల్ మీడియాతో పాటు మాజీ క్రికెటర్ల నుంచి కామెంట్లు వచ్చాయి. మ్యాచ్లో ముందొస్తే గెలిచే అవకాశాలు ఉండేవని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ధోనీ ఇలా దిగువ స్థాయిలో బ్యాటింగ్కు రావడానికి కారణమేంటో గతంలోనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. 1 లేదా 2 మ్యాచుల్లో ఓడినా సరే కుర్రాళ్లకు ఎక్కువ అవకాశం ఇవ్వడం ముఖ్యమనేది ధోనీ ఆలోచన అని తెలుస్తోంది. గత టీ20 ప్రపంచ కప్ ముందు ఐపీఎల్ 2024 సీజన్లో జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా ధోనీ 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. నాకు అప్పుడు మోకాలి సమస్య ఉంది. గతేడాది నేను దాని నుంచి బయటపడ్డా. ఐపీఎల్ 2024 సీజన్ తర్వాత టీ20 ప్రపంచ కప్ జరిగింది. ఈ మెగా లీగ్లో రాణిస్తే ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువ. సీఎస్కే నుంచి రవీంద్ర జడేజా, శివం దుబే పోటీలో ఉన్నారు. వారికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. నేనేమి జాతీయ జట్టు సెలక్షన్ రేసులో లేను. అందుకోసం పోటీ పడటం లేదు. రవీంద్ర జడేజా, శివం దుబే అద్భుతంగా ఆడారు. పొట్టి కప్ కోసం ప్రకటించిన జట్టుకు ఎంపికయ్యారు. మా ఫ్రాంచైజీ ప్లేయర్ల అవకాశాలను నాశనం చేసేది కాదు. ఆటగాళ్లను ప్రమోట్ చేసేందుకు చూస్తాం. ఎవరికి వారు తమ పాత్రను పోషిస్తూ నాపై ఒత్తిడి తగ్గిస్తుంటే అంతకు మించి ఇంకేం కావాలి అని ధోనీ వ్యాఖ్యానించాడు.